హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు గనక నా స్టోరీస్ నచ్చితే, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. 'మ్యాడ్లీ ఇన్ లవ్' సీజన్ 2 పార్ట్ 6. ఆమె మాటలు వినపడగానే వెంటనే ఆమె చేతులు పట్టుకుని తన మీదకి లాక్కోవడంతో ఏం చేస్తున్నారు అని కంగారుగా అడుగుతూ ఉంటే, నా బేబీని దగ్గరికి తీసుకుంటున్నాను అంటూ ఆమె మొహం అంతా ముద్దులు పెట్టాడు. చాలే అల్లరి చేసింది, వదిలిపెట్టండి, నాకు చాలా పనులున్నాయని అంటూ అతన్ని వదిలించుకుని లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించి తన వల్ల కాక అతని కౌగిట్లో గువ్వలాగా ఒదిగిపోయింది. ఇంతలో పిల్లలిద్దరూ ఏడుపుకి లేవడంతో అతన్ని వదిలించుకొని పిల్లలిద్దరిని తీసుకుని నర్సింగ్ ఇస్తూ ఉండడంతో వాళ్ళని చూసి నవ్వుతూ అతను బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత డైరెక్టర్ ఫోన్ చేస్తూ ఉండడంతో కాల్ రిసీవ్ చేసుకుని, హలో చెప్పండి డైరెక్టర్ గారు అని అతను అడగడంతో, సార్ మీరు యాక్ట్ చేసి రిలీజ్ అయిన మూవీ సూపర్ హిట్ అయిపోయింది, మంచి టాక్ వస్తోంది, అంతేకాకుండా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దామని డైరెక్టర్స్ కమ్యూనిటీ నన్ను పిలిచి డిస్కస్ కూడా చేశారు, కంగ్రాచులేషన్ సార్ అనగానే, మీకు కూడా అని అన్నాడు శాడిస్ట్ బాబు. పిల్లలిద్దరికి పాలు పట్టించడం అయిపోయిన తర్వాత నిద్రపుచ్చిన దక్ష ఏంటి అని అడుగుతూ దగ్గరికి రాగానే, మూవీ మంచి సక్సెస్ అయిందంట, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని మాట్లాడుకుంటున్నారంట అనగానే దక్ష నవ్వుతూ, ఇది చాలా మంచి గుడ్ న్యూస్, మనం పార్టీ చేసుకోవాలి అని ఆమె నవ్వుతూ ఉంటే, పార్టీ సంగతి తర్వాత, నీ మొగుడు ఇంత సక్సెస్ సాధిస్తే నువ్వెలాంటి గిఫ్ట్ ఇచ్చేది లేదా అని హస్కీగా అడుగుతూ దగ్గరకొచ్చాడు. చాలు చాలు, అవన్నీ మీరు రోజు తీసుకునే గిఫ్ట్స్, కొత్తగా నేనివ్వడానికి ఏమీ లేదు అని నవ్వుతూ వెళ్ళిపోవడంతో అతను కూడా నవ్వుతూ కాల్ కట్ చేసి అకాడమీ కోసం రెడీ అయ్యాడు. దక్ష కిందకొచ్చేసరికి బామ్మగారు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి హడావిడిగా ఆవిడ పర్సు తీసుకుని బయటికి వెళ్ళడం చూసి, అమ్మమ్మ ఎక్కడికి వెళ్తున్నావు, ఎండ ఎంత దారుణంగా ఉందో తెలుసా, ఈ వయసులో మీరు ఎండకి వెళ్ళడం మంచిది కాదు, ఒకవేళ గుడికి వెళ్ళాలి అనుకుంటే సాయంత్రం వెళ్ళొచ్చులే, మీతో పాటు నేను కూడా వస్తాను అనగానే, గుడికి కాదు స్వామీజీ దగ్గరికి అనగానే, స్వామీజీ దగ్గరకా, ఇప్పుడు ఎందుకు అత్తయ్య అని శాంభవి అడిగేసరికి, కొంచెం పనుందిలే అంది. అత్తాకోడలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని, మమ్మల్ని కూడా రమ్మంటారా అనగానే, మిమ్మల్ని తీసుకువెళ్లేలా ఉంటే నేను ముందే చెప్పేదాన్ని కదా, పిలవకుండా వెళ్తున్నానంటే నేను మాత్రమే వెళ్ళాలని అర్థం, ఆ మాత్రం అర్థం చేసుకోరా అని ఆవిడ కోప్పడేసరికి, ఇప్పుడు ఏమైందని అమ్మమ్మ అంత కోప్పడుతున్నావు అని అడిగింది దక్ష. మరి లేకపోతే ఏంటి, నాకు అర్జెంటుగా స్వామీజీ గారి దగ్గరికి వెళ్లే పనుంది, ఈ టైంలో ఆపి డిస్కస్ చేస్తారేంటి, మీరెవరూ బయటికి రాకండి అని ఆవిడ కోపంగా బయటికి వెళ్ళిపోవడంతో అక్కడే కూర్చున్న తాతగారు భార్య వైపు అయోమయంగా చూస్తున్న తాతగారి వైపు చూసి, ఏమైంది తాతయ్య, బామ్మ ఎందుకు అంత కోపంగా ఉంది అని అడిగింది దక్ష. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు, నిన్న ఫంక్షన్ హడావిడిలో బాగా హుషారుగానే ఉంది, నిన్న ఫంక్షన్ అయిపోయిన దగ్గర నుంచి మీ బామ్మ డల్గా ఉండడం గమనించాను, ఎన్నిసార్లు అడిగినా నాతో ఏం చెప్పలేదు, ఇప్పుడు హడావిడిగా స్వామీజీ గారి దగ్గరికి వెళ్తోంది, మొదట నేను కూడా నీలాగే వస్తానని చెప్తే నా మీద కూడా ఇలాగే అరిచేసి వెళ్ళిపోయింది అనగానే, సరేలే అత్తయ్య మైండ్లో ఏముందో మనకు తెలియదు కదా అంటూ దక్ష లంచ్కి ఏం ప్రిపేర్ చేద్దాం అనగానే, టమాటా పప్పు, వడియాలు, టమాటా చట్నీ, కొంచెం వంకాయ ఫ్రై చేద్దాం అత్తయ్య అనగానే, సరే పద అంటూ ఇద్దరు వంటగదిలోకి వెళ్లారు. దక్ష కిందకి వెళ్లబోతూ ఏదో చిలిపి ఆలోచన వచ్చినట్టు, దక్ష నా సూట్ ఎక్కడా అని అడిగేసరికి, బెడ్ మీద పెట్టానండి అని చెప్పింది దక్ష కింద నుంచి. దాంతో కోపంగా ఆమెను వెక్కిరిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి, నా టై ఎక్కడా అని మరొకసారి పిలవడంతో, అది కూడా సూట్ పక్కనే ఉంది అని మరొకసారి చెప్పడంతో, నా హెయిర్ జెల్ ఎక్కడా అని అడిగాడు. అబ్బా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉందండి అని చెప్పడంతో, నా వాచ్ ఎక్కడా అని పిలిచేసరికి తల పట్టుకోవడంతో, వెళ్ళవే, వెళ్ళి వాడికి ఏం కావాలో చూడు అని చెప్పడంతో, సరే అత్తయ్య అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి, అన్ని ఇక్కడే ఉన్నాయి కదా అని అంటూ ఉంటేనే వెనుక నుంచి టక్కున హక్ చేసుకుని ఆమె బుగ్గ మీద ఆపకుండా ముద్దు పెట్టడంతో, ఏంటి మీ అల్లరి, అందుకేనా అది లేదు ఇది లేదు అని పిలిచింది అనగానే, మరి లేకపోతే అమ్మాయి గారు నన్ను పట్టించుకోరు కదా అని అంటూ ముందుకి తిప్పుకొని ఆమె మొహాన్ని రెండు చేతుల్లో పట్టుకుని ముద్దు పెట్టేసి, మధ్యాహ్నం లంచ్ తీసుకునిరా అనగానే, నేను లేకపోతే పిల్లలు ఏడుస్తారు, పిల్లల్ని తీసుకుని రాలేను అనగానే, పర్వాలేదు పిల్లల్ని కూడా తీసుకునిరా,
నువ్వు రావాలి అని చెప్పి అతను వెళ్ళిపోవడంతో అల్లరి మొగుడు అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. స్వామీజీ గారి దర్శనం కోసం బామ్మగారు బయట వెయిట్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటే పెద్దమ్మగారు, స్వామిగారు మిమ్మల్ని పిలుస్తున్నారంటూ స్వామీజీ శిష్యుడు వచ్చి పిలవడంతో ఆవిడ లోపలికి వెళ్ళగానే ధ్యానంలో ఉన్న ఆయన కూర్చోమ్మా అని చెప్పడంతో వెళ్లి ఆయనకి ఎదురుగా ఉన్న స్థలంలో కూర్చుంది. ఆయన రుద్రాక్ష మాల లెక్కిస్తూ జపం చేస్తూ ఏంటి మీ సమస్య అని అడిగేసరికి నాకు అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. మొన్న నా మనవడికి కవల పిల్లలు పుట్టారు. అందరం సంతోషంగా ఉన్నారు అనుకున్న టైంలో ఇంట్లో ఒక అనుకోని పరిణామం తలెత్తింది అనగానే నువ్వేమనుకుంటున్నావు అని అడగడంతో తెలియడం లేదు గురువుగారు అనింది బామ్మ. మరి నీ అనుమానం ఏంటి అని ఆయన అడిగేసరికి దీనికంటే ముందు జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలి అని ఆవిడ చెప్పడంతో ఆయన కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత తనకేదో అన్యాయం జరిగిందని, తను ప్రాణం ఇచ్చింది ఇద్దరికి కాదని ముగ్గురికి అని గొడవ చేసింది నా మనవరాలు. ఈ అనుమానంతో ఊరంతా నా మనవడిని ఊపిరాడనివ్వకుండా తిప్పింది. అలాంటి పీడకల ఎందుకు వచ్చిందో అర్థం కాక చాలా రోజులు అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. తన బిడ్డ తనకు కావాలని లేదంటే బ్రతకలేను అని చాలా బాధపడింది. పాపం నా మనవడు కూడా దాన్ని చూసి పిచ్చోడైపోతాడేమోనని భయం వేసింది అంటూ అన్నప్రాసనలో జరిగింది చెప్పి దానికి వచ్చిన కలకి మాకొచ్చిన అనుమానానికి ఏమైనా సంబంధం ఉందా అని అడిగింది. దాంతో జరిగింది గ్రహించిన స్వామీజీ బాధపడకమ్మా, దూరం అయిపోయిన ఆ ప్రాణం వాళ్ల సొత్తు ఎప్పటికైనా వాళ్ళ దగ్గరికి తిరిగొస్తుంది. బాధపడకుండా ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. ఆవిడ బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి బయటకొచ్చి ఆ మఠం బయట ఉన్న చెట్టు కింద కూర్చుని చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. మధ్యాహ్నం శాడిస్ట్ బాబు కోసం లంచ్ తీసుకుని వెళుతూ పిల్లలిద్దరిని తీసుకుని వెళ్లడానికి వీలుగా ఉండే చిన్న చిన్న కుర్చీలలో కూర్చోబెట్టి వాటిని తీసుకుని వెళ్తూ బామ్మగారు ఇంకా రాలేదత్తయ్య, ఉదయం అనగా వెళ్లారు, ఏమైందో ఏంటో అని అడిగేసరికి శాంభవి అత్తగారికి ఫోన్ చేయడంతో స్వామీజీ ఆశ్రమం బయట కూర్చుని ఏడుస్తున్న బామ్మగారు వెంటనే కన్నీళ్లు తుడుచుకుని మొబైల్ బయటికి తీసింది. కోడలు ఫోన్ చేస్తూ ఉండేసరికి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా అనగానే మీరు వెళ్ళి చాలాసేపు అవుతోంది కదా, ఇంకా రాకపోయేసరికి ఫోన్ చేశాను అత్తయ్య అని అంది. నేను వచ్చేస్తానులే అని చెప్పి ఫోన్ కట్ చేసి చాలాసేపు బాధపడుతూ నెమ్మదిగా ఇంటికి వెళ్తే దక్ష ఆఫీస్కి రావడంతో కర్ణ వెంటనే హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి కొడుకులు ఇద్దరిని ఎత్తుకుని ముద్దు చేస్తూ దక్ష పాపని కూడా దగ్గరికి తీసుకుంటూ ఉంటే ముందు లంచ్ చేయండి అని చెప్పి ప్లేట్స్ కడిగి తీసుకొచ్చి అతని ఎదురుగా పెట్టి వాటర్ బాటిల్ కూడా పెట్టి భోజనం వడ్డించింది. ఆమె చేయి పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అవకాశం ఇవ్వకుండా ముందు భోజనం చేయండి అనగానే ఏంటే ఏమైంది నీకు అని చేయి పట్టుకుని లాగాడు. ఆమె వెళ్లి అతని ఒడిలో పడి 2 చేతులు అతని భుజాల మీద చేయి వేసి అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటే ఆమె పెదవులని అందుకున్నాడు అతను. ఆమె నడుం చుట్టూ చేవేసి గాఢంగా ఆమె పెదవుల మీద ముద్దు పెడుతూ ఉంటే అతని మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా అల్లుకుని పోయి వాళ్లకంటూ వేరే లోకం లేదన్నట్టుగా దగ్గరైపోయారు. ఆమె అంటే అతనికి ఎంత పిచ్చి ప్రేమ ఉందో ఇలా చూపిస్తూనే ఉంటాడు అతను. అది చూస్తూ ఆమె నవ్వుతూ ఉంటే ఆమె మొహం అంతా ముద్దులు పెట్టాడు. ఇంతలో దక్ష ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో ఇద్దరూ డిస్టర్బ్ అయ్యి చిరాకుగా మళ్లీ దగ్గరవుతున్న వేళ సార్ బామ్మగారు వచ్చారని కర్ణ అసిస్టెంట్ డోర్ కొట్టి చెప్పడంతో అమ్మమ్మ అకాడమీకి రావడం ఏంటి అని అంది దక్ష అయోమయంగా. అవును, నువ్వు వచ్చేటప్పుడు ఇంట్లో లేదా, నీతో పాటే రావచ్చు కదా అనగానే లేదు, ఎవరో స్వామీజీని కలవడానికి వెళ్లాలని ఉదయం వెళ్లారు. నేను అత్తయ్య తోడుగా వస్తానంటే మా మీద బాగా అరిచి వెళ్లారు. అసలు అమ్మమ్మకి ఏమైందో కూడా అర్థం కావడం లేదు అని అంది దక్ష. దాంతో ఇద్దరూ లేచి డోర్ ఓపెన్ చేయగానే బామ్మగారు డల్లుగా నిలబడి కనిపించడంతో నాని బాగానే ఉన్నావా నువ్వు అని అడుగుతూ వాళ్ళ నాన్నమ్మ చేతిని పట్టుకుని లోపలికి తీసుకునెళ్లి అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి దక్ష వైపు చూడడంతో మినీ ఫ్రిడ్జ్ లో ఉన్న చల్లని వాటర్ బాటిల్ తీసిచ్చి ఇదిగో అమ్మమ్మ వాటర్ తాగండి అంటూ వాటర్ ఇచ్చింది దక్ష. వాళ్ళిద్దరిని చూడగానే మళ్లీ దుఃఖం తన్నుకుని రావడంతో
తెరలు తెరలుగా ఏడుస్తున్న ఆవిడ్ని చూసి ఇద్దరు కంగారు పడుతూ చెరొక వైపు కూర్చొని ఏమైంది నాని అంటూ కర్ణ, ఏమైంది అమ్మమ్మ అంటూ దక్ష ఓదార్చారు. వాళ్ళిద్దరి తలలు తన గుండెకి హత్తుకొని ఆవిడ కుమిలి కుమిలి ఏడవడం చూస్తుంటే ఆవిడ దేనికి బాగా బాధపడుతోందని అర్థమైంది. నాని ఏమైంది? ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ఏదైనా పీడకల కన్నావా? చూడు మేమిద్దరం బాగానే ఉన్నాం అని అంటూ దక్ష చేతిని పట్టుకొని చూపించాడు కర్ణ. వాళ్ళిద్దరి అమాయకత్వం చూస్తుంటే బాధపడుతూ దేవుడు మీకు అన్యాయం చేయడంలో ప్రతిసారి గెలుస్తూనే ఉన్నాడు. ఎందుకు మీరంటే దేవుడికి అంత కోపం అనేది నాకు అర్థం కావడం లేదని ఆవిడ మనసులోనే ప్రశ్నించుకుంటూ ఉంటే, అమ్మమ్మ దయచేసి ఇలా ఏడవకండి. ఉదయం కూడా కోప్పడి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇలా బాధపడుతున్నారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే మాకు భయంగాను, బాధగాను ఉంది. ఏమైంది అని అడిగింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.